ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా, ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు బాగుండాలన్నా ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా ముఖ్యం. ఉత్తరాంధ్రలో సదరు రాజకీయ పార్టీలు స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చూపించాలి. అలాంటప్పుడు మాత్రమే ఉత్తరాంధ్రలో ఏ రాజకీయ పార్టీ అయినా నిలదొక్కుని ముందుకొస్తుంది. ఉదాహరణకు 2019లో ఉత్తరాంధ్రలో ఓ ఊపు ఊపిన వైసీపీ 2024లో పూర్తిగా చతికిలబడిపోయింది. అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకు దాదాపు అన్ని ప్రాంతాలు ఒక ఏజెన్సీ తప్ప అన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కలిపే కూటమి వశమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్కడ నేతలు కూడా పెద్దగా యాక్టివ్గా లేరు. శాసనమండలిలో నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మినహా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఏ వైసీపీ నేత వాయిస్ వినిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి సౌండ్ లేకుండా పోయింది. తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్తో పాటు పలువురు కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారు పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో అసలు ఉత్తరాంధ్రలో పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో 2019 ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలను సాధించిన ఫ్యాన్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా డీలా పడిపోయింది. విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటికీ అక్కడ ప్రజలు ఏమాత్రం సానుకూలంగా వైసీపీ పక్షాన్ని నిలవలేదు. భూ కబ్జాలు, అక్రమణలతో పాటు అనేక విషయాలు పార్టీకి ఓటమి తెచ్చిపెట్టాయన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతుంది.